హాయ్ ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి చాలామంది అభ్యర్థులు ఈ యొక్క ఏఎల్పి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఆగస్టులో కండక్ట్ చేస్తారా, అదేవిధంగా సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారా అనేటువంటి, అసలు కండక్ట్ చేస్తారా లేదా అనేటువంటి చాలామంది కూడా చాలా డౌట్స్తో ఉండటం జరిగింది. చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా గమనించండి, మీరు నోటిఫికేషన్కి అప్లై చేశారు కాబట్టి ఎగ్జామ్ అనేది ఎప్పుడున్నా సరే మీరు చాలా సిద్ధంగా ఉండాలి. అంటే మనకు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా కానీ రాసేటట్టుగా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. చాలామంది చాలా ఇయర్స్ మట్టి మనం ప్రిపేర్ అవుతూ వేచి ఉన్నాం కాబట్టి కొంత టైం వరకు వేచి చూడండి. ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబడతాయి. ప్రతి ఒక్కరు కూడా ఇది మీకు వచ్చినటువంటి అవకాశం. ఎందుకంటే తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ వచ్చి మళ్ళీ పోస్టులను ఇంక్రీజ్ చేయడం జరిగింది. దీనికి కేవలం అప్లికేషన్ అనేది అప్పుడు పెట్టిన వారికి మాత్రమే, ఇప్పుడు ఇంక్రీజ్ అయినప్పుడు కూడా పోస్ట్ చేంజ్ చేసుకోవడం అవకాశం కల్పించడం జరిగింది. వారికి మాత్రమే ఉంటుంది, కొత్తగా అప్లై చేసే వారికి ఎటువంటి అవకాశం లేదు. కాబట్టి మీకు ఇది ఒక ఆపర్చునిటీ. అదేవిధంగా మీకు టైం దొరకటం కూడా ఒక ఆపర్చునిటీ. కాబట్టి టైం అనేది ఉంది కాబట్టి పర్టికులర్గా మనం ఏం చదవాలి, ఎలా చదివితే మనం క్రాక్ చేయగలుగుతాం, ఎలా చదవాలి అనేటువంటి దాని మీదే మీరు బేస్ అవ్వండి. అంతేగాని ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఎగ్జామ్ అనేది ఎప్పుడు పెడతారు అనేటువంటి థాట్స్తో మీరు ఉన్నట్లయితే మీరు ఈ యొక్క ఎగ్జామ్స్ గురించి ఆలోచిస్తారు, కానీ ఆ యొక్క ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలనేటువంటి విషయం గురించి మీరు తక్కువగా ఆలోచించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఏఎల్పి ఎగ్జామ్ అనేది ఈ యొక్క ఆగస్టులో ఉండదు, ఆగస్టులో 100% ఉండదు. మనకి జూలైలో ఈ యొక్క బోర్డు చేంజ్ చేసుకునే అవకాశం అనేది కల్పించడం జరిగింది. మ్యాక్సిమం మనకి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి మనకి ఏఎల్పి యొక్క CBT1 ఎగ్జామ్ అనేది మనకి మ్యాక్సిమం మనకి సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్, సెప్టెంబర్లో కూడా కండక్ట్ చేయడానికి మ్యాక్సిమం మనకి 70% ఛాన్స్ మాత్రమే ఉంది. అక్టోబర్లో మాత్రం 100% ఈ యొక్క ఏఎల్పి CBT1 ఎగ్జామ్ అనేది కంపల్సరీగా 100% CBT1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, కంపల్సరీగా అక్టోబర్లో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. ఈ యొక్క ఆగస్టులో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడదు. సెప్టెంబర్లో కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడదు. అది మ్యాక్సిమం మనకి 60% అనేది ఛాన్స్ ఉంటుంది. సెప్టెంబర్లో కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడదు. ఒకవేళ కండక్ట్ చేసినా అది సెప్టెంబర్ లాస్ట్ వీక్ మనకు కండక్ట్ చేస్తారు. అసలు సెప్టెంబర్లో కూడా ఎగ్జామ్ అనేది CBT1 అనే ఎగ్జామ్ అనేది జరగదు. మనకి ఏఎల్పి ఎగ్జామ్ అనేది 100% అక్టోబర్లో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ను మీరు గ్రహించి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ముందుకు తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. కాబట్టి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. అందరూ అప్లై చేసినటువంటి వారు అందరూ కూడా బాగా చదవండి. ఉన్న సిలబస్ని ఎలా చదవాలో ఆ యొక్క చదువుకుని మన యొక్క టెక్స్ట్ బుక్ యాప్ని పర్చేస్ చేసుకుని టెక్స్ట్ బుక్ యాప్ని ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్ యాప్లో ఉన్నటువంటి సిలబస్ ప్రకారమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. ఎందుకంటే మనకి ఈ యొక్క బిడ్డింగ్ కూడా లాస్ట్ 10 డేస్లో మనకి ఏఎల్పి బిడ్డింగ్ కూడా మనకు కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. ఏఎల్పి బిడ్డింగ్ TCS టాటా కన్సల్టెంటీ సర్వీస్, అంటే మనకి రైల్వే ఎగ్జామ్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి TCS కండక్ట్ చేసింది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ కూడా TCS కండక్ట్ చేస్తుంది. కాబట్టి మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి పేపర్స్ మోడల్స్లోనే ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అనేవి అడగబడటం జరుగుతుంది. చూసుకున్నట్లయితే TCS అనేది ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్ యాప్ను మాత్రమే ఫాలో అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ యాప్ని పర్చేస్ చేసి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టెస్టులను మీరు రాయండి. టెక్స్ట్ బుక్ యాప్లో మీకు ఏ మార్కులు అయితే వస్తాయో రేపు మీరు రాసే ఎగ్జామ్లో కూడా సేమ్ ఒక 2-3 మార్కుల తేడాతో అవే మార్కులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ను ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్లో ఉన్న టెస్టులు రాసుకోండి. మీకు ఏవైతే రావట్లేదో అవన్నీ కూడా నోట్ చేసుకోండి. బాగా చదవండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. ఈ యొక్క వీడియో మరికొంతమందికి చేరుతుంది. చూసుకున్నట్లయితే మీకున్నటువంటి సందేహాలని ఈ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.